నమస్కారం కృష్ణకుమారి గారు. నమస్కారం అండి. రామోజీరావు అనే పేరు తెలుగు సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఒక చెరగని సంతకం. గడిచిన 60 సంవత్సరాలుగా చూసుకుంటే ఆయన ఈ రంగాలపై చూపించిన ప్రభావం ఎలాంటిది అంటారు? బహుశా ఇన్ని రంగాల్లో నిష్ణాతులుగా ఉండటం, ఏ పని మొదలెట్టినా సక్సెస్ని చూడకుండా ఉండగలగటం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే పరాజయాలు ఉండవా ఎవరికి, అందరూ విజేతలేనా అని. కానీ ఆయన సమాజంలో ఏ అవసరం ఉంది, ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉంది. ఇప్పుడు ఒక మార్కెటింగ్ పర్సన్కి ఎట్లా అయితే డైమండ్లు అమ్మగలిగే శక్తి ఉన్నవాడు డైమండ్లు అమ్ముతాడు, ఉల్లిపాయలు అమ్మేవాడు ఉల్లిపాయలు అమ్ముతాడు. డైమండ్లు అమ్మేవాడు ఉల్లిపాయలు అమ్మినా తప్పే, ఉల్లిపాయలు మాత్రమే అమ్మగలిగిన వాడు డైమండ్లు అమ్మాలని చూసినా తప్పే. అలా కాకుండా ఈయన దగ్గర చాలా ఈక్వేషన్స్ పనిచేయవు రామోజీరావు గారి దగ్గర. ఎందుకంటే ఆర్థిక విషయాల్లో బాగా తెలివిగా ఉన్నవాళ్ళు సాంస్కృతిక రంగంలో ఉండరు, సాంస్కృతిక రంగంలో బాగా ఉన్నవాళ్ళు పత్రికా రంగంలో ఉండరు, ఈ మూడిట్లో ఉన్నవాళ్ళు ఇంకొక రంగంలో ఉండరు. ఇట్లా కానీ అన్ని రంగాల మీద ఈయనకు అవగాహన ఉంది. ఈయనకు అవగాహన లేకుండా అయితే మట్టుకు లేదు అన్ని బిజినెస్ల్లోనూ. ఇప్పుడు మనం మొదటగా ఆయన ప్రస్థానం మొదలెట్టింది ఉద్యోగంతో మొదలెట్టి, ఆ ఉద్యోగం తరువాత ఆ ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు. అలాగే ప్రజానాట్య మండలి దానిలో కూడా ఆయన ముద్ర ఉంది. అక్కడి నుంచి మొదలెట్టిన ఆయన ప్రస్థానం ఈరోజు 2024 దగ్గరకు వచ్చేసరికి, అంటే 61 నుంచి మొదలైన ప్రస్థానం 2024 దగ్గరకు వచ్చేసరికి ఇంత పెద్ద కాలగమనంలో ఆయన వేసిన ప్రతి అడుగు ఆయనకి సిరుల్నే కురిపించిందని చెప్పచ్చు. సిరులు కురిపించని చోట కీర్తి అయినా దక్కింది ఆయనకి. మరి ఆ రోజు మొదలెట్టిన చిట్ ఫండ్ ఎవ్వరు కూడా అలా సంస్థాగతంగా చిట్ ఫండ్ ఎవరు నిర్వహించాల. అప్పట్లో ఏంటి అంటే ఏదో లేడీసు చిట్టిపాటలు నిర్వహించుకునే పరిస్థితిలో ఉండేది. అందరూ అప్పుడు ఆయన ఎగతాళి కూడా చేశారంట, ఏంటి చిట్టిపాటలు ఏంటి ఆడవాళ్ళలాగా అని. అయితే ఆయన దాన్ని ఈవేళ అదొక పెద్ద మహావృక్షం. 4 రాష్ట్రాల్లో లక్షలాది మంది ఉద్యోగస్తులు, కోట్ల మంది ఏమంటారు వాళ్ళని, డిపాజిట్దారులు కావచ్చు, లేదు అనుకుంటే చిట్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఖాతాదారుల కోట్ల మంది ఉంటే లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. మరి నిజంగా మార్గదర్శి అండి. అదే మార్గదర్శి. వాళ్ళ ఆర్థిక అవసరాలకు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళకి ఏ రకంగానైనా సరే కొంచెం దాచుకోవటానికి కానీ డబ్బులు, ఇలా ఆయన దాన్ని ఒక పెద్ద శిఖరంలాగా నిలబెట్టారు. ఆ తరువాత పత్రికా రంగంలోకి వచ్చారు. పత్రికా రంగంలో కూడా ఆ రోజుకి పత్రికలు ఉన్నాయి, కానీ వాళ్ళకి సర్క్యులేషన్ మీద కానీ ఏజెంట్ల అంటే మన ఏజెంట్ సిస్టమ్ ద్వారా సర్క్యులేషన్ని పెంచుకోవచ్చు అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు లేరు. ఎక్కడో ఒక చోట అమ్ముతూ ఉంటే వెళ్ళి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ఇంటికి పేపర్ వచ్చే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. మొదటిసారిగా ఆయనే కనిపెట్టారు, సర్క్యులేషన్ మేనేజర్స్ని పెట్టి అలాగే ఏజెన్సీల ద్వారా పేపర్లను అమ్మించవచ్చు అనే ఒక ఐడియా. ఇంటికి పొద్దున్నే నిద్రలేసేసరికి పేపరు, మనం పొద్దున్నే కాఫీ టీ తాగే అలవాటు ఎలా ఉంటుందో ఈనాడు పేపర్ చదవటం కూడా ఒక అలవాటుగా మారింది. అతిశయోక్తి కాదు, కానీ ఈనాడు పేపర్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజుకి ఈనాడు పేపర్ను మాత్రమే చదువుతున్న పాఠకులు ఉన్నారు అంటే ఆశ్చర్యం కాదు. ఆ తర్వాత ఎన్నో పేపర్లు వచ్చినాయి, ఎన్నో పేపర్లు పోయినాయి. ఏదైనా కానీ ఆయన గుత్తాధిపత్యం మట్టుకు ఆయనకే ఉంది ఈనాడు విషయంలో, ఈనాడు పేపర్ విషయంలో. మరి ఆ తర్వాత ప్రియా పచ్చళ్ళు, ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈటీవీ, మీ టీవీ అని, అంటే అప్పుడప్పుడే సమాచార విప్లవం వచ్చింది.
మన దేశంలో. అంతకుముందు దూరదర్శన్ ఒక్కటే ఉండేది, ఎవరు చూసినా దూరదర్శనే. అలాంటి పరిస్థితుల్లో లిబరలైజేషన్ వచ్చిన సందర్భంలో నేను ఎందుకు ఛానల్ పెట్టకూడదు అని చెప్పి ఆయన ఛానల్ పెట్టడం ఈటీవీ. అది అన్ని రకాల భాషల్లో, భారతీయ భాషలు, దాదాపు భారతీయ భాషలు అన్నిట్లో. అవునండి, హైదరాబాద్ కేంద్రంగా అన్ని భారతీయ భాషల్లోనూ టెలివిజన్ ప్రసారాలు నడిపిన ఆయన అసలు ఈటీవీని అయితే అందరి టీవీగా మార్చేశారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈటీవీ విన్ను, అంటే ఓటీటీ ప్లాట్ఫాము, సెల్ ఫోన్లో మనం వార్తలు చూసుకునేటట్లుగా చేయటము, ఇట్లా ఏది మార్కెట్లోకి వస్తే. కానీ ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారంటే ఆయనకు సృజనాత్మక శక్తి లేదు, ఆయన ఒక సాంప్రదాయకవాది, ఇలా మాట్లాడతారు. కానీ సృజనాత్మకత లేనిదే ఈ పేపర్ ఇన్ని సంవత్సరాలు నడవదు. ఇన్ని రకాల వెర్సిటాలిటీ, వైవిధ్యమైన వ్యాపారాలు చేయడంలో స్కూల్ కూడా పెట్టారు ఆయన. రమాదేవి పబ్లిక్ స్కూల్ అని స్కూల్ పెట్టారు. అసలు ఇది అది అని కాదు. ఇక ఆ తర్వాత అతిపెద్ద విషయం ఏంటి అంటే రామోజీ ఫిల్మ్ సిటీ. మరి రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించటము అంటే అసలు అంత పెద్ద ఐడియా వచ్చింది అంటేనే అది చాలా గొప్ప విషయం. నిజానికండి అంతటి ముందు చూపు ఉన్నవాడు, అంత కార్యదక్షత కలిగినవాడు ఉన్న కాలంలో మనం కూడా ఉన్నాము అని అనుకోవడం మనది కూడా మన అదృష్టం. నిజంగా రామోజీ ఫిలిం సిటీ ఒక గ్రేట్ అసెట్ అని చెప్పాలి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించుకోవడం. అవును, ఒక సినిమా హాల్ కట్టి, ఒక మాల్ కట్టి తలకిందులు అవుతున్న రోజుల్లో అంత పెద్ద స్టూడియో కట్టారు అంటే ఏం లేదు. ఆయన మీరు ఎవరైనా సరే స్టూడియోకి రామోజీ ఫిల్మ్ సిటీలోకి మీరు సూట్ కేసుతో డబ్బులు తీసుకొచ్చుకుంటే సినిమా బాక్సులతో మీరు బయటికి వెళ్ళొచ్చు అంటారు. అంటే ఇక అన్నీ అక్కడే ఉన్నాయి, 24 క్రాఫ్ట్స్ సంబంధించినవి అక్కడ ఉన్నాయి. అంత ప్రాచుర్యం పొందింది. మరి ఇవన్నీ చెయ్యాలి అంటే మళ్ళీ పైగా మీరు చెప్పారు ప్రియా పచ్చళ్ళు అనే విషయం చెప్పారు ఒక మాట. అసలు ప్రియా పచ్చళ్ళు తెలియని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. తెలుగువారే కాదు, దేశాలు వేరే దేశాల్లో కూడా ప్రియా పచ్చళ్ళు అనేది నిజంగా దాన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చడం వెనక ఆయన ఎంత కృషి చేసి ఉంటారంటారు. అంటే ఏ రకంగా అయినా కృషి, పట్టుదల, నలుగురి సమన్వయం లేకుండా ఏ పని జరగదండి. ఏది ఏమైనప్పటికీ ఆయన ఆ దార్శనికత ఉంది చూసారా, ముందు చూపు, రాబోయే రోజుల్లో అది ఊహించగలగటము, ఇవన్నీ మామూలు విషయాలు కాదు. మరి సినిమాలు తీశారు, ఎంత మంచి సినిమాలు తీశారు. సినిమాల విషయానికి వస్తే శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాతో ఆయన ప్రస్థానం మొదలుపెట్టి ప్రతిఘటన, తర్వాత మయూరి, మౌన పోరాటం, ఇట్లాంటి అద్భుతమైన కళాఖండాలను తీసి ఆయన తన మెసేజ్ని ఎట్లాంటి మెసేజ్ని ఇచ్చారంటారు ప్రపంచానికి? చాలా చాలా అంటే అసలు సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటాయా అంటే సినిమాలు చూసే జనాలు చెడిపోతారా, సినిమాలు చూసే మంచోళ్ళు అయిపోతారా అనే కుంటివాదనలన్నీ పక్కన పెట్టి ఆయన సినిమాల ద్వారా సమాజానికి సామాజిక బాధ్యతతోటి మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు. కాకపోతే మొత్తంలో ఒక చిన్న అపశృతి ఏంటి అంటే జబర్దస్త్ అనే ఒక షో ఒక్కటి అపశృతి తప్పితే అసలు ఏదైనా సరే ఇంకా ఆయన తర్వాతే అనిపించేలాగా అంటే ఇప్పుడు బహుశా ఈ మధ్యకాలంలో ఆయనకి అనారోగ్యం వల్ల కావచ్చు, ఏ కారణం వల్ల అయినా సరే ఆయనకి కొంచెం పట్టు తగ్గిందేమో అనిపించవచ్చు. అంటే నిర్ణయాధికారంలో ఆయన లేరేమో. అసలు పాడుతా తీయగా ఉంది. ఎంతమంది పిల్లల్లో వాళ్ళ సృజనాత్మకతని, వాళ్ళ కళల్ని బయటికి తీసుకొచ్చిందండి. అది మామూలు విషయం కాదు. అన్ని రోజులు నడపటం, పైగా బాలసుబ్రహ్మణ్యం గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయడం, ఇది మీది, ఇది మీ షో, మీ ఇష్టం అని. అంటే ఆయన నమ్మిన వాళ్ళకి మొత్తంగా అంటే ఆయన నమ్మకం పెట్టుకోవడమే అలాంటి వారి మీద. బాలసుబ్రహ్మణ్యం ఆ షోని ఎంత బాగా రక్తి కట్టించేవారో మీకు తెలుసు. ఆయన ప్రతి మాట కూడా ఒక ఆణిముత్యం. నిజంగా ఎన్నిసార్లు చూసినా రివైండ్ చేసుకొని మనం చూడగలం. ఎన్ని ఎపిసోడ్లు వచ్చింది అంటే దీని అర్థం ఏంటి అంటే ఆయన మీద ఆయన నమ్ముతారో, రెండో వాళ్ళ దగ్గర ప్రతిభ ఉంటే వాళ్ళని కూడా అంతే నమ్ముతారు.
అది ఒక రకంగా ఇద్దరి మనోభావాలు కలిసినప్పుడే ఒక మంచి విషయం బయటకు వస్తుంది అంటారు కదా, అలా జరిగింది. ఇలా ఎన్ని రకాల విషయాలు చెప్పుకున్నా సమాజంలో ఏ ఏ మూల తన వ్యాపారానికి అవకాశం దొరుకుతుందా అని చూడగలగడము, అలా ఆ అవకాశాలను వినియోగించుకోవడము. ఇప్పుడు పత్రికలో కూడా ఆ రోజు ఒక రాజకీయ శూన్యత ఉంది 80ల్లో, 81, 82 ఆ ప్రాంతంలో. ఆ సందర్భంలో ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీని అంతలా జనాల్లోకి చొచ్చుకుని పోవటానికి ఈనాడు పేపరే ఆధారం. ఆ రోజు ఈనాడు పేపర్లో ప్రతిరోజు ఎన్టీఆర్ గురించి వార్తలే, ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ గురించి వార్తలే. ఇక్కడ మీటింగు, అక్కడ మీటింగు, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీతో పాటుగా ఈనాడు పేపర్ కూడా సర్క్యులేషన్ పెరిగింది అంటే ఆశ్చర్యం పోకర్లా మనం. అంతలా అంటే